అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 322వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, భగవద్గీత ప్రేమికులు, ముఖ్యంగా గీతని బాగా పరిశోధన చేసేవారు, గీత మీద రుచి ఉన్నటువంటి వాళ్ళు, గీతని ప్రేమించేవారు. అంటే గీతని ప్రేమించడం అంటే భగవంతుని ప్రేమించేవారు, సత్యాన్ని ప్రేమించేవారు. ఎందుకంటే భగవంతుడు సత్యం కదండి. సో ఈ విధంగా ఉన్నటువంటి అందరికీ కూడానండి సోదర సోదరి నమస్సుమాంజలి, స్వాగతం చేసుకోవాలి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఒక మూఢ విశ్వాసాన్ని తొలగిస్తుందండి. ఏమిటండి మూఢ విశ్వాసం అంటే? అది మనం ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితము ఒక విషయాన్ని, ఒక న్యూస్ వచ్చింది మనకి. విఘ్నేశ్వరుడి విగ్రహము పాలు తరుగుతుంది అని చెప్పారు. ఆ విధంగా అది చాలా వైరల్ అయిపోయి ఆ వీడియోస్ అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ విగ్రహానికి పాలు తాగించడం ఇవన్నీ చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడో నేను చూశాను, నేను ప్రత్యక్షంగా చూశాను. అక్కడ అంబర్పేట అనే ఏరియాలో ఒక చెట్టుకి, పెద్ద చెట్టుకి ఏదో ఒక చెట్టుకి పొర ఏదో ఊడొచ్చి పడిపోతే అక్కడ నుంచి ఒక లక్ష్మీదేవిలా ఒక ఫేస్ కనబడిందని చెప్పి ముగ్గులు పెట్టడం, బొట్టు పెట్టడం అవన్నీ చేసి చాలా మంది వేల సంఖ్యలో జనాలంతా వచ్చి దర్శనం చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటంటేనండి, ఇవన్నీ కూడా భౌతికంగా జరిగేటువంటి, ఇక్కడక్కడ కొన్ని కొన్ని జరిగితే జరుగుండొచ్చు, కానీ వీటి వల్ల ఆధ్యాత్మిక జగత్తులో మనం ఎదగలేము. ఏదైనా కానీ మనం ఎక్స్టర్నల్ గా మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి బాహ్యంగా దొరికేటువంటి ఇటువంటి కొన్ని కొన్ని విచిత్రంగా జరిగేటువంటి విషయాల మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి అది చూస్తే సరిపోతుంది, ఆ విధంగా చేస్తే సరిపోతుంది, నా జీవితం ధన్యమైపోతుంది అన్న భావన నుండి మనం బయటికి రావాలి. అర్థమైందండి? ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే భగవద్గీతలో మొత్తం సారమంతా ఏమిటండి? ఆత్మజ్ఞానము, పరమాత్మ తత్వము. అర్థమైందండి? అదేవిధంగా రాజయోగము, మూడవది కర్మ సిద్ధాంతం. అంతే, ఏం లేదు. కర్మలలో శ్రేష్టత ఎప్పుడు వస్తుంది చెప్పండి? బాహ్యంగా మీరు ఒక అద్భుతాన్ని చూసేశారని మీ కర్మలు శ్రేష్టం అవుతాయా? తప్పుడు పనులు చేసేవాడు తప్పుడు పనులు చేయకుండా మానుతున్నాడా? లంచగొండితనంగా ఉన్నటువంటి వాడు లంచం తీసుకోకుండా మానుతున్నాడా? అర్థమైందండి? విషయ వికారాల వలయంలో కూరుకుని జీవితాన్ని భ్రష్టు పట్టించుకున్నటువంటి వాడు అదే విధంగా ఉన్నాడు, ఇంకా పాడవుతున్నాడు. కానీ ఏదో అద్భుతం చూశాను, ఈ రోజు నుంచి నా జీవితం మారాలి అనేటువంటి ఒక సంకల్పం కానీ చేస్తున్నాడా? లేదు. అందుకే దీన్ని మూఢ అంటున్నాడు. గీతలోనే చాలా శ్లోకాల్లో మూఢ 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 అవజానంతి మా మూఢ మానుషిం తనుమాశ్రితం. నేను ఈ విధంగా నిజంగా నేను వచ్చాను. నిజంగా నేను వచ్చినప్పుడు మీరు గుర్తించట్లే. ఎక్కడో దగ్గర ఒక రాయిలో బొమ్మను కనబడింది, లేకపోతే ఒక చెట్టులో ఒక విగ్రహాన్ని చూసాం మేము. దీనిని బట్టి మీరు అనుకుంటున్నారు, కానీ అది జడము. నేను చైతన్యంలో వచ్చినా కూడా మీరు నమ్మటం లేదు. కనీసము టెస్ట్ అన్న చేసుకోవడం లేదు. ఇన్ని లక్షల మంది అనుభూతి చేస్తున్నారంటే, ఇన్ని లక్షల మంది అబద్ధం ఆడతారు ఎక్కడైనా? వాళ్ళ జీవితం పరివర్తన అవుతుంది, ఆత్మ చింతన చేస్తున్నారు, పరమాత్మ చింతన చేస్తున్నారు, నిత్యము రాజయోగ అభ్యాసం చేస్తున్నారు. దాని ద్వారా సంస్కార పరివర్తన అవుతుంది. సంస్కార పరివర్తన అవ్వడానికి ఒకటే ఒక రుజువు ఏంటి? వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది, సకారాత్మక ఆలోచనలు చేస్తున్నారు. అర్థమైంది? మంచి మాటలు మాటలు మృదువుగా వస్తున్నాయి, ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా వాళ్ళ యొక్క అడుగులు వేస్తున్నారు. ఇవన్నీ కూడా సంస్కార పరివర్తన ద్వారా వస్తుంది కదా. నేను ఎందుకు ఆ విధంగా సంస్కార పరివర్తన చేసుకోకూడదు? అర్థం చేసుకో. అర్థమైంది? ఇది ఆధ్యాత్మికంలోనే సాధ్యము. ధార్మికం అంటే ఏంటంటే మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తుంది, కానీ ఆధ్యాత్మిక మూఢనమ్మకాల్ని ఖండిస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇది విషయం. ఇప్పుడు మనం భజగోవింద శ్లోకాల్లో మరొక శ్లోకాన్ని తెలుసుకోబోతున్నాడు. చాలా ముఖ్యమైన శ్లోకం అండి. భజగోవింద శ్లోకాలు మోహముద్గర అన్నాడు. ఎంత అప్రాప్రియేట్ గా పెట్టారంటే అర్థమైంది. అది ఏదో ఇంగ్లీష్ లో చూస్తుంటే హ్యామర్ అటాచ్మెంట్ అనేది పెట్టాడు. హ్యామర్ అటాచ్మెంట్, హ్యామర్ డెల్యూజన్ అని పెట్టాడు. మర్చిపోయాను. హ్యామర్ డెల్యూజన్ అంటే భ్రాంతి. నేను దేహం అనేటువంటి ఆ భ్రాంతిని మీరు ఒక్కసారి ఆ సమ్మెట్ అంటారో దేమంటారో పెద్ద సుత్తి ఉంటది కదా, బండరాళ్ళని పగలగొడుతూ ఉంటారు కదా, దానితో బదలు కొట్టండి అన్నాడు. అంతకంటే ఇంత గట్టిగా ఇంకేం చెప్తాడు చెప్పండి? ఆదిశంకరాచార్యులు గారు అద్వైత మతాన్ని ఆయన ఇది చేశారు కదా. అద్వైతం అంటే ఒకటేనమాట. పరమాత్మ గుణాలు మన గుణాలు ఒకటే.
ఆయన ఆత్మ, నేను ఆత్మని. ఆయన జనంలోని చక్రంలోకి రారు, వారు పరమాత్మ అన్నారు, మనం ఆత్మ. అద్వైతామృత వర్షిణి అంటాడు భగవద్గీతల, పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినాం అద్వైతామృత వర్షిణి. అర్థమైందండి? అది శంకరాచార్యులు. ఆది అనే పేరు కూడా పెట్టాము. అర్థమైంది? అందుకని గుర్తుపెట్టుకోండి, మూఢత్వాన్ని పక్కన పెట్టండి. జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి భగవంతుడు వర్తమాన సమయములో మనుషులకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశాన్ని చార విడుచుకోకండి అని భగవంతుడు చెప్తున్నాడు. అర్థమైంది? అతి త్వరలోనే భగవంతుడి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్న వాగ్దానము అనుసారంగా కృతయుగం స్థాపన జరుగుతుంది. దాన్ని సత్యయుగము లేక గోల్డెన్ ఏజ్ అంటారు, స్వర్ణ యుగం అని అంటారు. అది స్థాపన కాబోతున్నది. అందులో మన యొక్క జన్మలని అందులో పదిలం చేసుకునే విధంగా పురుషార్థం వారే చేయిస్తున్నారు. మీరు చేయవలసింది ఏమీ లేదండి. కేవలం మీ అడుగు వేంటి ఆత్మచింతన అర్థం కావడం కోసం అభ్యాసం చేయటం మొదలు పెట్టాలి. అక్కడ రాజయోగ శిక్షణా కేంద్రాలకు వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి శిక్షణ ద్వారా ఒక అడుగు ముందుకు వేయాలి. భజగోవింద శ్లోకాలు 28లో కూడా ఏమంటున్నాడండి? విషయ వికారాల జోలికి వెళ్ళకండి అంటున్నాడు. అర్థమైందండి? విషయ వికారాల జోలికి వెళ్ళకండి అంటున్నాడు. ఇంతకంటే ఏం చెప్తాడు చెప్పండి ఆయన? విషయ వికారాల జోలికి వెళ్ళకండి అని ఇంతకంటే ఏం చెప్తాడు చెప్పండి? ఒక శ్లోకాన్ని తీసుకుని రావాలి. గీతలోనే మన భజగోవింద శ్లోకాల్లోనే ఆయన ఏం చెప్పాడండి ఇదివరకు? వర్తమాన సమయము పవిత్రతకి మాత్రమే, ఆత్మని శుద్ధి చేసుకోవడానికి మాత్రమే అత్యంత ప్రాధాన్యత. అత్యంత కూడా కాదు, ఏకైక ప్రాధాన్యత, హైయెస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి? ప్యూరిఫికేషన్ ఆఫ్ ద సోల్. ఇదే వెళుతుంది చివరికి. అంతిమ ప్రయాణం తేలికగా, హాయిగా, నిశ్చింతగా భగవంతుని యొక్క ఆహ్వానం ఆ విధంగా బందుతుంది మనకి. రా నాయన, నా బిడ్డ రా, నువ్వు ఆత్మ చింతనలో వస్తే నేను నిన్ను విసిగించుకుంటాను, చక్కగా తీసుకుని వెళ్ళి ముస్తాబు చేసి నిన్ను రాబోయేటువంటి కృతయుగములో శ్రేష్ఠ జన్మలు ప్రాప్తిస్తాను. కామ వికారము గురించే మరొక శ్లోకం. ఇంతకుముందు కూడా ఒక శ్లోకంలో మనం 3వ శ్లోకం ఏదో శ్లోకంలో చెప్పారు కదా, స్త్రీ సౌందర్యాన్ని చూసి ఆకర్షితులై మీ జీవితాన్ని పాడు చేసుకోకండి అన్న. అదే విధంగా గీతలో కూడా ఉంది. ఇప్పుడు ఇదే విషయం చెప్తున్నాడు ఇక్కడ. జాగ్రత్తగా ముందు శ్లోకం చెప్తాను. సుఖతః క్రియతే రామా భోగః, సుఖతః క్రియతే రామా భోగః, పశ్చాద్ పశ్చాద్ హంత శరీరే రోగః. ఇక్కడ భోగః రోగః. సుఖతః క్రియతే రామా భోగః, పశ్చాద్ హంత శరీరే రోగః. 3వ పంక్తి, యద్యపి లోకే మరణం శరణం, యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం, తదపి న ముంచతి పాపాచరణం. ఇక్కడ ముఖ్యంగా ఏమిటి రామాభోగ అంటే ఏమిటి అని ఒక్కసారి పరిశీలించండి. రామాభోగ అన్నారు. ఇక్కడ రామాభోగ అంటే రామ అనే పదం అంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు వాటి విషయం కాదండి. అర్థమైంది? దాని లోతుల్లోకి వెళితే ఏమర్థమైందంటే స్త్రీకి సంబంధించిన విషయం అనమాట. అంటే స్త్రీతో ప్రతిక్రీడ అంటారు చూసారా, ఈ స్త్రీతో సంభోగ క్రియ సంబంధించినటువంటి విషయం కింద ఆ విధంగా వర్ణించడం జరిగింది. మీరు గూగుల్లో వెళ్ళినా, చాట్‌జీపీటీలోకి వెళ్ళినా విషయం స్పష్టమవుతుంది. అందుకని ఏమంటున్నాడు? సుఖత అంటే భౌతిక ఇంద్రియ సుఖాలు. సుఖత క్రియతి అంటే చేయటం అనమాట. ఇంద్రియ సుఖాల కోసము స్త్రీతో సంభోగించటము అని అర్థం అనమాట. ఇంకా ఆ విధంగానే అదే అర్థం వచ్చింది అక్కడ. అర్థమైందండి? మామూలుగా ఇంద్రియ సుఖాలకిను కామ వికారంతో కూడుకున్న సుఖానికిను అందుకనే తేడా ఉంది కాబట్టి ఇక్కడ రామాభోగ అని వాడారు. అర్థమైందండి? సుఖత క్రియతే రామాభోగ. ఏమన్నాడు తర్వాత? ఏమన్నాడు? పశ్చాద్ హంత శరీరే రోగ. పశ్చాత్ అంటే అదా అంతరం అయిపోయింది, మనం ఆ క్రియ అయిపోయింది, ఆనందించాము, ఇంద్రియ సుఖం అద్భుతంగా ఎంజాయ్ చేసాము. దీని పర్యవసానం, పశ్చాత్ అంటే పర్యవసానం, రిజల్టెంట్లీ యాజ్ ఏ రిజల్ట్ ఏమైపోయిందంటే రోగాల పాలవుతున్నారంట. కలియుగంలో ఇప్పుడు ఆత్మ ఇప్పటికీ కుళ్ళిపోయిందండి. ఇంకా కొల్లబెట్టుకోవడానికే మనం అడుగులు వేస్తూ ఉండి అదే సత్యము అని నమ్ముకుంటూ ఆ బుద్ధి నేత్రాన్ని మూసుకొని సత్యత అనే విషయాన్ని మనం సంపూర్ణంగా విస్మరించి
ఆ విధంగా జీవితాన్ని పాడు చేసుకోకండి అని ఆది శంకరాచార్యులు గారు 1400 సంవత్సరాల క్రితం చెప్పారు. అర్థమైందండి? పశ్చాదన తర్వాత ఏంటి? పశ్చాత్తరం తత్పశ్చాత్ అంటాం కదా, తదనంతరము ఏమవుతా? తదనంతరము అంతా తదనంతరం ఏమవుతామంట? తర్వాత తదనంతరము ఏమవుతాడంట? శరీరే రోగ అన్నాడు. అర్థమైందండి? రామాభోగ పశ్చాత్ అంతా అంటే ఎలా అసలు? అవును, దీని తర్వాత నీకు వేరే ఆప్షన్ లేదు, నీ శరీరము రోగగ్రస్తం అవుతుంది. అర్థమైందండి? పశ్చాత్ అంత శరీరే రోగ. తర్వాత మూడో పంక్తి చూడండి, ఒక్కొక్కటి ఎలా చెప్తున్నాడు. యద్యపి లోకే మరణం శరణం అన్నాడు. యద్యపి లోకే మరణం శరణం. యద్యపి అంటే యత్ అపి అంటే ఏమిటండి? యద్యపి అంటే ఏమిటి? శరీరము ఖచ్చితంగా మరణిస్తుంది అన్న జ్ఞానము ఉన్నప్పటికీ, ఈవెన్ దో అన్నాడు ఇంగ్లీష్ లో. శరీరం ఎట్లా మరణించవలసిందే? అమెరికా ప్రెసిడెంట్ అయినా మరణించవలసిందే, ఇండియా వాళ్ళు మరణించవలసిందే, కోటీశ్వరు లక్షల లక్షల కోట్లు కూడబెట్టుకున్న వాడు కూడా ఒక్క క్షణములో శరీరం త్యాగం చేస్తే, అర్థమైందని, ఆ విధంగా మరణం పొందితే ఈ యొక్క ఆస్తిపాస్తుల మీద ఎటువంటి కంట్రోల్ అనేది ఉండదు. యద్యపి లోకే, లోకే ఎందుకన్నాడు అక్కడ? లోకం అంటే 850 కోట్ల మంది మనుషులకు ఇదే ఫార్ములా. అందుకనే భగవద్గీత కానివ్వండి, భజగోవింద శ్లోకాలు కానివ్వండి, ఏ శాస్త్రం అయినా తీసుకోండి, అది ఒక్క ధర్మానికి మనం పరిమితం చేసుకున్నాము, అజ్ఞాన వశమున పరిమితం చేసుకున్నాము. ఎందుకంటే దానిని ధార్మికంగా అర్థం చేసుకున్నాము. ఎప్పుడైతే ప్రతి శాస్త్రాన్ని, ఏ ధర్మానికి చెందినటువంటి శాస్త్రాన్నైనా మీరు ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే, ఇది యూనివర్సల్ నాలెడ్జ్, విశ్వాత్మలందరికీ సంబంధించిన జ్ఞానము. అందులో మీరందరూ ఉన్నారు, నేను కూడా ఉన్నాను, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు నన్ను నేను ఎక్స్క్లూడ్ చేసుకొని, నన్ను బయట పెట్టుకుని మిగతా వాళ్ళందరూ కూడా కుళ్ళిపోతున్నారు అంటే అంటే ఎంతవరకు అది భావ్యం? ఆలోచించండి. నేను కూడా కుళ్ళిపోయాను కదా, నా సంగతి ఏమిటి? నా కుళ్ళని మీరు తీరుస్తారా? నా కుళ్ళని నేను తీర్చుకోవాలి కదా. ఇక్కడ ఆది శంకరాచార్యులు గారు అది మనకు చెప్తున్నారు. నాయన మరణం శరణం అన్న. మరణం శరణం అంటే ఖచ్చితంగా మరణం వస్తుంది. లోకే అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మృత్యువు వస్తుంది. ఇది మీరు ఏదైతే అనుభవం చేస్తున్నారో, కామ వికారం అనండి, ఇంద్రియ సుఖాల కోసం ధన సంపాదన చేసుకోండి, ఏదైనా చేసుకోండి, మీ యొక్క మృత్యువు దగ్గరలో ఉన్నది. మృత్యువుని ఇంకా దగ్గరికి తీసుకొస్తున్నారు. మృత్యువుని అంటే నేను చనిపోవాలి, తొందరగా మరణించాలనే విధంగానే వర్తమానంలో మనిషి ప్రవర్తిస్తున్నాడంట. తెలియదండి, మృత్యు వస్తుందని తెలియదా? ఈ యొక్క జన్మ కేవలం అశాశ్వతము. ఒక జన్మ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటాము, మళ్ళీ విడిచిపెడతాము, మళ్ళీ తీసుకుంటాము, మళ్ళీ విడిచిపెడతాము. జాతస్య హిద్రువో మృత్యువో అన్నాడు కదా. మరి ఇవన్నీ తెలిసి కూడా ఇంకా ఏదో నేనే పర్మనెంట్ గా ఈ ప్రపంచం మీద, భూమండలం మీద అద్భుతంగా ఉంటాను, ఇంకా అన్ని కోరికలు తీర్చుకుంటాను, ఇంకా ఉన్నాయి కోరికలు, ఇంకా తీర్చుకోవాల్సినవి ఉన్నాయి అంటూ దానికోసం మన సమయాన్ని, శక్తులని, ధనాన్ని వృధా చేసుకుంటూ గడపకండి అంటున్నాడు ఆయన ఆది శంకరాచార్యులు గారు. యద్యపి లోకే మరణం శరణం తదపి నా ముంచతి పాపాచరణం అన్నాడు. పాపాచరణం, పాపాచరణం అంటే అర్థమైందండి? అంటే ఇవన్నీ తెలిసినా కూడా వర్తమానములోని దేహభ్రాంతిలో కూరుకుపోయిన మనిషి పాపాలు చెయ్యకుండా ఉండలేకపోతున్నాడు. ఇది ఎంత అద్భుతమైన విషయం చెప్తున్నాడండి. ఎవరి కోసం చెప్తున్నాడండి? లోకము అన్న పదం అన్నాడు కదా, లోకములో మనుషులకు కాకపోతే చీమలకి, దోమలకి చెప్తున్నాడు. చెప్పండి, అర్థం చేసుకోండి. సుఖత క్రియతే రామా భోగ పశ్చాద్దంత శరీరే రోగ యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం. ఒకసారి తాత్పర్యం చూడండి. సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతి కార్యములో నిమగ్నం అవుతారు. దాని కారణంగా శరీరము రోగాల పాలవుతుంది. చివరికి మరణం అనేది తప్పదు. అయినా సరే మానవుడు పాపకార్యములను వదలడు. He who yields to lust for pleasure leaves his body a prey to disease. ఇంగ్లీష్ లో కూడా చాలా చక్కగా ఉందని వాక్యం రాసుకున్నాను. Though death brings an end to everything, man does not give up the sinful path.
అర్థమైందండి. పాప కృత్యాలు చేసేటువంటి మార్గాన్ని విడిచిపెట్టటము లేదు మనిషి. టెంపరరీగా ఉన్నటువంటి నాటక రంగంలో మంచి పాత్రను వేయమని భగవంతుడు మనకి వస్త్రాన్ని ఇచ్చి పంపిస్తే మనము దాన్ని ఏం చేస్తున్నాం? నేనే వస్త్రము అనుకుని ఎవరైతే పాత్రను అభినయిస్తున్నారో వారిని సమూలంగా మర్చిపోయి ఆ విధంగా జీవితాన్ని గడుపుతున్నారు. మారండి మారండి అని చెప్తున్నాడు. ఇక్కడ 3వ శ్లోకంలో ఉందండి కామ వికారం గురించి చాలా గంభీరంగా శంకరాచార్య వారు కూడా కామెంట్ చేశారు. 3వ శ్లోకంలో ఏం చెప్పారండి? నారీ స్థనభర నాభీ దేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతాన్ మాంసవసాది వికారం మానసి మన మనసి విచింతయ వారం వారం. ఈ శ్లోకం మనం చర్చించుకున్నాము. అర్థమైందండి. ఈ విధంగా కామ వికారానికి ఏమన్నాడు? ఆ భగవద్గీతలో కూడా కామం మహాశత్రువు అనేక శ్లోకాలు ఉన్నాయి. చెడును విడవండి, ఇంద్రియాలను అదుపు చేసుకోండి. ఇప్పుడు ఇంద్రియాల యొక్క సుఖాలను పొందేటువంటి సమయము కాదు. ఇప్పుడు ఆత్మ పరివర్తన చేసుకోవాలి. ఆత్మ బొగ్గులాగా మారిపోయింది. దీని బంగారు వర్ణంలోకి వజ్ర సమానంగా తయారు చేసుకునే ప్రక్రియ ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను వచ్చి ప్రత్యక్షంగా చెప్తున్నాను. మీరు నన్ను సంశయించకండి. నన్ను భగవంతుని ఏమన్నారు మీరు? భగవంతుడు పరమ సత్యం అన్నారు. నా మాటలు కూడా పరమ సత్యం. ఇవన్నీ చెప్తున్నాను. నేను మీకు మీ ముందు 2 శ్లోకాలు ఉంచబోతున్నాను. ఎందుకంటే భగవద్గీత భజగోవిందం తేడా కాదు. భజగోవిందం అంటే బీజీ, భగవద్గీత అంటే కూడా బీజీ గుర్తు. అందుకనే అలా కలిసే. మీ దృష్టికి నేను ఏ శ్లోకాన్ని తీసుకెళ్తున్నానంటే 5వ అధ్యాయంలోని 22వ శ్లోకం. మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. 5వ అధ్యాయంలోని 22 అతి గంభీరంగా ఉంటుందండి. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖ యోనయేవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. బుద్ధి ఉన్నటువంటి వాడు, బుధ అంటే బుద్ధి ఉన్నటువంటి వాడు రమతే నా రమతే, అందులో రమించడు. ఏమిటంట? ఈ విధంగా విషయ వికారాల నుంచి రుచి పొందడంలో అందులో రమించేటువంటి పని వెంటనే విడిచిపెడతాడంట. ఏ సంస్పర్శజా భోగా అంట. అర్థమైందండి. ఈ సంస్పర్శజ, స్పర్శ అంటే ఏంటి? స్త్రీతో సంభోగం అనండి, విషయ వికారాల వలయంలో ఆ విధంగా ప్రతి ఒక్క దాన్ని నాకు కావాలి కావాలి కావాలి. ఆద్యంతవంత, దీనికి ఆది ఉన్నది, అంతం ఉన్నది. అర్థమైందంటే ఆత్మచింతన చేసి పరమాత్మతో ఆ విధంగా పరమాత్మతో బుద్ధి యోగాన్ని సంధానిస్తే దానికి ఆది అంతం లేదండి. సదా సుఖంగా ఉంటాం, సదా ఆనందంగా ఉంటాం, సదా హ్యాపీగా ఉంటాం, సదా జాయ్ఫుల్ గా ఉంటాం, సదా ఆత్మశుద్ధి. అందుకనే ఆత్మశుద్ధి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఈ భౌతిక ఇంద్రియ సుఖాలు, విషయ వికారాలు, కామ వికారం ఇవన్నీ కూడా ఆది ఉన్నది, అంతం ఉన్నది. అర్థమైందండి. అది ఎండింగ్ అయిపోతే మళ్ళీ దుఃఖం వస్తుంది. మళ్ళీ కొంత సుఖము, మళ్ళీ దుఃఖము, మళ్ళీ సుఖము, మళ్ళీ దుఃఖం. ఇది నడుస్తూ ఉంటుంది. ఇంకొక శ్లోకం చెప్తున్నాను. 3వ అధ్యాయంలోని 39వ శ్లోకం. కర్మయోగంలో 39. కామ వికారం మీద 3 నుంచి లైన్గా ఉంటాయండి విషయ వికారాలు. కామయేష క్రోధ 37 నుంచి 37, 35, 39, 40, 41, 42, 43 7 శ్లోకాలు. ఏమంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నాడు. అర్థమైందంటే రజోగుణం ఉన్నాయన. రజోగుణం అంటే నువ్వు ద్వాపరయుగంలో జన్మ తీసుకుంటావు, నువ్వు సత్యగుణంలో రావు, త్రేతాలో కూడా రావు. అంటే మంచిగా జీవించే బ్రహ్మాండంగా జీవన్ముక్తి స్థితి అంటారు చూసారా, అక్కడ అంత అద్భుతంగా ఉన్నటువంటి జన్మలు నీవు డిస్క్వాలిఫై అయిపోతావు. రజోగుణ. ఇంకోటి 39 రాసుకోండి మీరు. 3:39 ఏమన్నాడంటే ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరినా కామ రూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఇది శ్లోకం అండి. ఆవృతం జ్ఞానమే మేతే. ఈ కామ వికారం అంటే జ్ఞాన నేత్రాన్ని మూసేస్తుంది. అంటే ఈ జ్ఞాన నేత్రాన్ని మూసిందంటే అర్థం ఏంటి? ఒక జ్ఞాని అజ్ఞానిగా మారిపోతాడు. ఇగ్నరెంట్ అన్నమాట. దేహభ్రాంతిలో కూరుకుపోయి ఆ విషయ వికారాల వెంట పడతాడు. ఆవృతం జ్ఞానమేతే, ఏతేనంటే కామ వికారం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిన. ఈ ఒక జ్ఞానికి, జ్ఞాని అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలనేటువంటి అత్యున్నత స్థానాన్ని నేను పొందాలి, అధిరోహించాలి, సత్యయుగంలో శ్రేష్టాతి శ్రేష్టమైన జన్మను నేను పదిలం చేసుకోవాలి, అటువంటి విధంగా ఒక సంకల్పం చేసిన జ్ఞానికి ఈ విధంగా కామ వికారం నిత్య వైరి అంట. నిత్య వైరి. ఇక్కడ ఏమన్నాడు ఆదిశంకరాచార్యులు కూడా అదే అంటున్నారు. కామ రూపేణ కౌంతేయ దుష్పూరేణ అంటే నీవు ఆ కామ వికారాన్ని ఎన్నిసార్లు అనుభవం చేసినా
నీవు దానిని తృప్తిపరచలేవు. దుష్పూరేణ అనల అంటే అగ్నిలాగా, కామ అగ్నిలాగా మండించేస్తుంది. భగవంతుడు ఏమంటున్నాడు? ఆ అగ్ని కామాగ్ని కాదు, విషయ వికారాల అగ్ని కాదు, యోగాగ్ని జ్ఞానాగ్ని ద్వారా ఇప్పటి వరకు చేసుకున్నటువంటి ఆ విషయ వికారాల ఫలితంగా ఆత్మలో కూరుకుపోయిన చెడు సంస్కారాలని భస్మము చెయ్యి అంటున్నారు. సో ఇది ఆపేద్దామండి. తర్వాత మన యొక్క కాలచక్రం యొక్క విషయం తెలుసుకుంటున్నాం కదండి. మీకు కాలచక్రం చిత్రాన్ని చూపిస్తాను ఒకసారి. దాంతో కూడా ఒక చక్కటి శ్లోకం చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఎందుకంటే ఒక సత్యత ఆధారంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటే చాలండి, ఏం అక్కర్లేదు, ఏమీ అవసరం లేదండి. సత్యత ఆధారంగా ముందుకు వెళ్ళాలంటే సరిపోతుంది. రావట్లేదా? ఎందుకంటే పిక్చర్ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. పిక్చర్ ఉంటే మీకు ఈజీగా అర్థం ఇప్పుడు కనబడుతుంది. పిక్చర్ చూడండి. ఈ సృష్టి చక్రం చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక జ్ఞానంలో సృష్టి చక్ర జ్ఞానం కూడా ఒక భాగం అండి. 4 భాగాలు చెప్పాం కదా మనము: ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతం. ఈ 4 మీకు స్పష్టత ఉందంటే మీరు ఆధ్యాత్మికంగా చాలా ఫాస్ట్ గా మెట్లు ఎక్కుతారనమాట. ఇక్కడ సందేహాలు అన్ని తీరిపోతాయి. ఈ 4 విషయాల మీద మీకు స్పష్టత ఉండాలి. ఇక్కడ మీకు ఏ శ్లోకం తీసుకోబోతున్నానంటే, మీకు ఇప్పుడు 6వ అధ్యాయంలోని 41వ శ్లోకం చెప్తాను. నేను ముఖ్యంగా ఈ శ్లోకాల యొక్క 40 శ్లోకాలు ఎందువలన ఎంచుకున్నాను అంటే, జన్మరాహిత్యం ఉంటుంది అని ఆ విధంగా అర్థం చేసుకున్న వాళ్ళకి భగవంతుడు ఏం చెప్తున్నాడు? పర్మనెంట్ జన్మరాహిత్యం అంటూ ఉండదు అన్నాడు. పర్మనెంట్ జన్మరాహిత్యం అంటే ఇంకా ఈ సృష్టి ఉండదు, మానవ జన్మ ఉండదు. అర్థమైందండి? సో ఈ విధంగా ఇక్కడ వచ్చి మనం శరీరాలు ధరించి పాత్రను అభినయించే విధానం ఉండదు. సత్య త్రేత ద్వాపర కలియుగాలు ఉండవు, ఇంకా ఏమి ఉండదు. హాయిగా నిశ్చింతగా అసలు జన్మనే ఉండదు. అటువంటిది పూర్తిగా భగవంతుడు ఖండిస్తున్నాడు. అర్థమైందండి? ఈ ఖండిస్తుడు ఏం చెప్తున్నాడు? టెంపరీగా కొద్ది సమయం వరకు మాత్రం మీకు ఉంటుంది ఆ జన్మరాహిత్యం, కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకు? జన్మరాహిత్యం అంటే ఏమిటి? ఆత్మ విడిగా ఉంటుంది, శరీరాన్ని తీసుకోకుండా ఉంటుంది. అర్థమైందండి? ఎప్పుడైతే ఆత్మ విడిగా ఉంటుందో అది కూడా మనకు ఎటువంటి అనుభూతి కలగదండి. అనుభూతి దేని ద్వారా కలుగుతుంది? శరీరం ఉంటేనే కలుగుతుంది. అంటే శరీరములో ఆత్మ లేకపోయినా అది శరీరము జడము, అంటే శవము. శవం ఎక్కడైనా అనుభూతి చేస్తుందా? చెయ్యదు. అదేవిధంగా ఆత్మకి శరీరం లేకపోయినా ఆత్మ కూడా జడమే, ఎటువంటి అనుభూతి చెయ్యదు. అర్థమైంది? కాకపోతే ఇప్పటి వరకు మనం జన్మ జన్మలుగా చేస్తున్నటువంటి ఈ యొక్క చెడు దుష్ట నీచ నికృష్ట దుష్ట భ్రష్ట అంటున్నాం కదా, ఈ కర్మల ఫలితంగా ఉన్నటువంటి సంస్కారాల ఆధారంగా నీవు ఆ సంస్కారాలకి మ్యాచింగ్ గా ఉన్నటువంటి బాడీ ఎప్పుడు వస్తుంది? సత్యయుగంలో మ్యాచింగ్ బాడీ రాదు, త్రేతాలో కూడా రాదు, ద్వాపరంలో కూడా రాదు, కలియుగంలో కూడా రాదు. కలియుగం యొక్క అంతిమ సమయంలో ఎక్కడో 1, 2 జన్మలు నీకు కరెక్ట్ గా మ్యాచింగ్ గా వస్తాయి. ఎందుకంటే నీ సంస్కారాలకు అనుగుణంగా శరీరం తయారవుతుంది. అర్థమైంది? ఆ విధంగా నువ్వు జన్మ చేసి మళ్ళీ ఆ విధంగా అవస్థలు పడుతూ, అయ్యో ఎందుకురా ఈ జన్మ తీసుకున్నానని బాధపడుతూ వెళ్ళిపోతావు. అర్థమైంది? అందుకని పర్మనెంట్ జన్మరాహిత్యం అంటూ ఉండదు అన్న సంగతి ఈ యొక్క విషయం స్పష్టం చేయడం కొరకే నేను సుమారుగా ఒక 40 శ్లోకాలు మేము ముందు ఉంచుతున్నాను. ఇప్పటికే కొన్ని శ్లోకాలు మేము ఉంచడం జరిగింది. ఇప్పుడు ఈ శ్లోకం వినండి. ఈ శ్లోకానికి ముందు కాస్త చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. పెద్ద ఎక్కువ టైం పట్టదని మీకు ఈజీగా అర్థం అవుతుంది. అర్జునుడు భగవంతుడిని ఒక ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడు? నువ్వు రాజయోగం నేర్పిస్తున్నావు, ఆత్మజ్ఞానము పరమాత్మ జ్ఞానము రాజయోగం నేర్పిస్తున్నావు. ఈ రాజయోగ ప్రక్రియ చేస్తుండగానే ఇంకా పూర్తిగా నేను డెవలప్ అవ్వకుండానే, పర్ఫెక్ట్ స్థితి ఇంకా చేరకుండానే శరీరాన్ని విడిచిపెడితే నా గతి ఏమిటి? అటువంటి మనుషుల గతి ఏమిటి? దానికి సమాధానం నువ్వు ఒక్కడవే చెప్పగలుగుతావు, ఇంకా ఎవరు చెప్పలేరు అని చెప్పి అది వరకు కూడా మనం చర్చించుకున్నాం. ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం అన్నమాట 6వ అధ్యాయంలోని 41వ శ్లోకం. ఒకసారి జాగ్రత్తగా వినండి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ. అర్థమైంది? తర్వాత ఏమన్నాడు?
శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. ఇక్కడ యోగ భ్రష్టుడు అన్నాడు. యోగ భ్రష్టుడు అంటే యోగములో సంపూర్ణత పొందకుండానే దేహము త్యాగము చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఏమంటున్నాడు అక్కడ? ఇక్కడ మీకు ఇంకొక శ్లోకం కూడా తీసుకురావాలి. ఎందుకంటే కొంచెము జ్ఞానము తీసుకున్నా కూడా అది వినాశనము కాదు అని చెప్పి మనం ఇదివరకే 2-3 సార్లు చర్చించుకున్నాం. అంటే ఆధ్యాత్మికంగా ఈవెన్ 5% జ్ఞానం తెలుసుకున్న తర్వాత డిస్కంటిన్యూ చేసినా కూడా ఆ 5% మీకు 5% లో ఎంత మీకు బెనిఫిట్ చేకూర్చాలో అంత చేకూరుస్తుంది. అదే అలాంటప్పుడు యోగ భ్రష్టుడు ఇక్కడ యోగం చేస్తూ ఉన్నాడు, కొన్ని పరిస్థితుల వల్ల వాడి కంటిన్యూ చేయలేకపోయాడు, మళ్ళీ మాయ ప్రభావంలో పడిపోయాడు, తర్వాత విడిచిపెట్టేశాడు. కానీ యోగం అయితే చేశాడు కదా, కొన్ని సంవత్సరాలు చేశాడు కదా, మేబీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేశాడు కదా. చేసిన తర్వాత కూడా కొంతమంది డిస్కనెక్ట్ అయిపోతుంటారు. అయినా కూడా మీకు నష్టం జరగదు. మీరు ఖచ్చితముగా మీరు స్వర్గములోకి వస్తారు. అదే ఇప్పుడు చూడండి, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ కుషిత్వా శాశ్వతీ సమాహ అన్నాడు. అంటే శాశ్వతము అంటే ఇక్కడ శాశ్వతం అంటే ఇండెఫినెట్లీ శాశ్వతం కాదు. సత్య త్రేతాయుగాలలో అరకల్పము మీ యొక్క జన్మలు పదిలము. అంటే మీరు సత్య త్రేతాయుగాల్లో జన్మలు తీసుకుంటారు. శాశ్వతి సుమా. అర్థమైందండి? ఏమంటాడు? ప్రాప్య పుణ్యకృతాం, పుణ్యకర్మలు చేసిన వాళ్ళు సంపూర్ణంగా పర్ఫెక్ట్ స్టేట్కి వచ్చి ఆ విధంగా దేహత్యాగం చేసిన వాళ్ళు ఏ విధంగా అయితే సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందుతారో అదే యుగాలలో మీరు కూడా జన్మ తీసుకుంటారు. అర్థమైందండి? సో ఆ విధంగా అంటే ఏంటి? అందరూ పరిపూర్ణంగా పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే తీసుకుంటారో ఆ విధంగా అంటే అర్థం ఏంటి? వాళ్ళు భలే వాళ్ళు సత్యుగంలో వస్తారు, వాళ్ళు మనకంటే శ్రేష్టమైన పదవులు తీసుకోవచ్చు. మనము కొంచెం పురుషార్థం తగ్గించుకున్నాం కాబట్టి మనకు తక్కువ పదవులు రావచ్చు, అంత అంత శ్రేష్టం కాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా సత్య త్రేతాయుగాల్లో మన జన్మలు ఉంటాయి. అందుకని మనం నిశ్చింతగా ఉండాలన్నమాట. కొంచెం ఎఫర్ట్ చేసినా కూడా మనము ఆ సత్యయుగంలోకి ఎంటర్ అవ్వడానికి ఒక ఫార్ములా చెప్తున్నాడు. ఇదే విధంగా 2వ అధ్యాయంలో 40వ శ్లోకం అక్కడ కట్ చేస్తున్నాను, మళ్ళీ వస్తాను ఆ శ్లోకానికి. నేహావిక్రమణాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతా భయాత్ అన్నాడు. చూసారా ఏ విధంగా? మీరు కొంచెము స్వల్పమప్యస్య అన్నాడు. చూసారా అక్కడ? స్వల్పమప్యస్య ధర్మస్య, ఈ ధర్మ మార్గంలో కొంచెం సేపు గడిపినా కూడా మీకు భయంకరమైనటువంటి మృత్యు భయము నుండి మీరు దూరం అవుతారంటే మృత్యు భయం ఉండదు. సత్య త్రేతాయుగాల్లో ఆత్మచింతనలో ఉంటారు, అందరూ ఆత్మిక అనుభవంలో ఉంటారు. అర్థం? నేను ఆత్మని అనేటువంటి స్థితిలో 100% ఉంటారు. అందుకని వాళ్ళకి మృత్యు భయం ఉండదు. అటువంటి లోకంలో నీవు కూడా వస్తావు నాయన, కొంచెం కూడా పురుషార్థం చేసిన. అది అక్కడ మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు 2వ అధ్యాయంలోని 40వ శ్లోకంలో. ఇప్పుడు దీని శ్లోకాన్ని మనం కంక్లూడ్ చేసుకుందామండి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ కుషిత్వా శాశ్వతీ సమాహ. తర్వాత ఏమంటున్నాడు? ఇప్పుడు సత్య త్రేతాయుగాలు అయిపోయింది, ఎంత బెనిఫిట్ ఇస్తున్నాడో ఆలోచించండి భగవంతుడు. సత్య త్రేతాయుగాల్లో నీకు నీ యొక్క సంస్కారాలకు అనుగుణంగా నీకు జన్మ దొరుకుతుంది. తర్వాత కూడా శుచీనాం శ్రీమతాం గేహే, శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోపి జాయతే అన్నాడు. అటువంటి యోగ భ్రష్టులు శుచీనాం శ్రీమతాం అన్నాడు. శుచీనాం అంటే ఏంటంటే ఎవరింట్లో జన్మ తీసుకుంటాడంట? ఎందుకంటే సంస్కార పరివర్తన చాలా వరకు చేసుకున్నాడు, చేసుకుంటూ ఆఖరిలో ఏదో కొంచెం మాయ అడ్డు వచ్చి మానేశాడు. అయినప్పటికీ కూడా సత్య త్రేతాయుగాల్లో ఆ జన్మలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ద్వాపర యుగంలో ఎంటర్ అవుతాడో, భక్తి మార్గం ప్రారంభమవుతుందో, డివోషనల్ పాత్ ప్రారంభమవుతుందో, దైహిక ధార్మిక ప్రపంచం ప్రారంభమవుతుందో, అక్కడ కూడా నీ జన్మ ఎవరో పనికిరాని వాళ్ళ ఇంట్లో జన్మించవురా నాయనా. అక్కడ 2 గుణాలు ఉన్నటువంటి వాటిలో జన్మిస్తా ఉంటా. ఒకటేమో శుచీనాం అంటే శుద్ధంగా ఉండేటువంటి వాడు, శుద్ధమైన బ్రాహ్మణుడు అనుకోండి, లేకపోతే ఏ కులం ఏ మతమైనా కూడా శుచిగా ఉండేటువంటి వాడి ఇంట్లో జన్మిస్తావు. శుచిగానే కాకుండా ఇంకేమన్నాడు? శ్రీమతాం అన్నాడు. శ్రీమతాం అంటే ఏమిటి? అంటే ప్రాస్పరస్ అనమాట. బాగా ధనం కూడా సమృద్ధిగా ఉంటుంది. వాళ్ళు శుచిగా ఉంటారు, మళ్ళీ ధనము కూడా బయట ఏదో ఉద్యోగ వ్యాపారం సమృద్ధిగా ధనం ఉన్న వాడి ఇంట్లో, పవిత్రంగా ఉన్న వాడి ఇంట్లో జన్మ తీసుకుంటే అక్కడి నుంచి నీ ప్రయాణం మళ్ళీ కొనసాగిస్తావు, శ్రేష్ఠ మార్గంలోకి వెళతావు, శ్రేష్టమైన మనిషిగా జీవిస్తావు. అందుకని నీకు ఈ బెనిఫిట్ ఇస్తున్నాను. అందుకనే ఈ విధంగా కాలచక్ర జ్ఞానం మనకి ఏం చెప్తుంది అంటే మన కర్మలు శ్రేష్టంగా చేసుకోవాలి.
ఆత్మని సంస్కరించుకోవాలి. కొంచెము చేసుకున్నా కూడా భగవంతుడు ఇంత పెద్ద ఫలితం ఇస్తున్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ చేసుకుంటే, ఇంకా ఉన్నంత వరకు దానికే ప్రాధాన్యత ఇస్తూ సంపూర్ణంగా దాని మీదనే బలిహారం అయిపోయి మనం అద్భుతంగా చేసుకుంటే ఈ జన్మ బాగుంటుంది, పై జన్మ కూడా అద్భుతంగా ఉంటుంది. మన యొక్క శ్రేష్టమైన పదవిలు, లేదా జన్మలంటే జన్మలు ఎన్నో రకరకాల జన్మలు ఉంటాయి కదా. రాజధాని అంటే ఎందరు ఉంటారు? రాజు ఒక్కరే ఉంటారు, రాణి ఒక్కరే ఉంటారు, తర్వాత మంత్రులు ఉంటారు, తర్వాత వాళ్ళు కారు డ్రైవర్లు ఉంటారు, వీళ్ళు ఉంటారు, సెక్రటరీలు ఉంటారు, ఎంతో మంది ఉంటారు కదా. వాళ్ళందరూ ఎవరు అందరూ రాజులు అవుతారా చెప్పండి? అందుకనే రాజధాని అన్నప్పుడు సత్యయుగం ఒక రాజధాని తయారవుతుంది అన్నప్పుడు అన్ని రకాల పాత్రలు భలే నువ్వు సత్యయుగంలో ఎంటర్ అవుతావు. కానీ నీ పాత్ర యొక్క క్వాలిటీని పెంచుకోవడానికి నువ్వు పురుషార్థం చెయ్యు నాయన అని మనకి ఇప్పుడే, ఇంకా సత్యయుగం రాక మునుపే ఈ సంధ్యయుగము సంగమ యుగములో పరమాత్మ మనకి ఈ విషయాన్ని మనకి గుర్తు చేస్తూ ఉన్నాడండి. అదే ఇది విషయం అన్నమాట. ఒక్కసారి భాష్యకారులు ఏమి రాసుకున్నారో చూసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుందామండి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ. అర్థమైందండి. తర్వాత ఏమో శుచీనాం శ్రీమతాం గేహే అన్నారు. గే అంటే గృహం, ఇంట్లో, ఆ ఇంట్లో పుడతాం అనమాట. అంటే పవిత్రంగా ఉంటారు, ధన సమృద్ధిగా కూడా ఉంటుంది. అంటే ఈ రెండింటి విషయం, ఈ రెండు ఉందనుకోండి నీ పురుషార్థం హాయిగా జరిగిపోతుంది. ఇంకా పవిత్రంగా ఉన్నవాళ్ళు భగవంతుడి ధ్యానం గురించి ప్రోత్సహిస్తారు. ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతా ఉంటారు. యోగ భ్రష్టో విజయ్, యోగ భ్రష్టుడు కూడా ఆ విధంగా అవుతాడు. భాష్యకారులు ఏం రాసుకున్నాను చూద్దామంటే 4వ అధ్యాయంలోని 6వ అధ్యాయంలోని 41వ శ్లోకం. అంటే ఇవన్నీ వాస్తవాలండి. భగవద్గీతని మనము అందుకని చూసారు ఇక్కడ సత్య త్రేతాయుగాల మంచి జన్మ, తర్వాత ద్వాపర యుగం కలియుగాల్లో కూడా నువ్వు మంచి జన్మలు తీసుకుంటావు అని చెప్తున్నాడు. చిత్రం తీసేస్తున్నాను. ఆ యోగ భ్రష్టుడు, జాగ్రత్త వినండి, యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది. అంటే వాళ్ళకి సత్య త్రేతాయుగం గురించి స్పష్టత లేదు, భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి నేను ఆ స్పష్టంగా మీకు చెప్పగలుగుతున్నాను. యోగభ్రష్టుడు పుణ్యాత్మలు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను సత్య త్రేతాయుగాలు లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నులైన గృహమున జన్మించును అన్నాడు యోగ భ్రష్టుడు. కాబట్టి యోగం ఏదో కొంచెం చేసుకున్నాను, మధ్యలో చేసుకోలేదు, నాకు ఏమీ నష్టం కాదు, జరగదు. స్వల్పమప్యస్య అదైందండి త్రాయతే మహతా భయాత్, నీకు మృత్యు భయం నుండి పోగొట్టేటువంటి సత్య త్రేతాయుగంలో నీవు మంచి జన్మ పొందుతావు. ఇక్కడితో మనం చర్చను ముగించుకుందామండి. రాబోయే ఎపిసోడ్లో కాలచక్రం గురించి, అంటే మనిషికి ఖచ్చితముగా తదుపరి జన్మ ఉన్నది అన్న సంకేతం అందిందనుకోండి, ఖచ్చితంగా కొంత సమయాన్ని భావి జన్మ కూడా శ్రేష్టంగా ఉండాలి, దానికోసం కేటాయించడానికి అవకాశం కలుగుతుంది. అందుకని విషయం చెప్తున్నారు అన్నమాట. మరొక అద్భుతమైనటువంటి శ్లోకంలో తత్వము, అదేవిధంగా భజగోవింద శ్లోకాల్లోని 28 ఇప్పుడు మనం చర్చించుకున్నాము, 29వ శ్లోకంతో మళ్ళీ నేను ఉంటానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.